హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. రాజకీయాలు ఇప్పుడు ఎటు నుంచి ఇటువైపు తిరుగుతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితులు ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. బీజేపీ అధిష్టానం నిన్న 2 రోజుల పాటు సమావేశం ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి కోర్ కమిటీల అధ్యక్షులతో. అయితే నిన్న సాయంత్రం జేపీ నడ్డా అయితే సమావేశం అయ్యారు. ఒడిశా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాల ఆ కోర్ కమిటీలతో సమావేశమయ్యారు. ఎన్నికలకు మనం దగ్గర పడుతున్నాం. మొదటి లిస్టులో 195 మంది అభ్యర్థుల ప్రకటన అయితే అయిపోయింది. మరి రెండో లిస్టు కోసం ప్రిపేర్ అవుతున్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా నిన్న సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అలాగే సోము వీర్రాజు ఇద్దరు కూడా హాజరయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇదివరకే రాష్ట్రంలో సర్వేలు కావచ్చు అన్నిటిని కూడా తీసుకుంటూ అయితే వచ్చారు. మొత్తానికి నిన్న సోము వీర్రాజు మీడియాతో మాట్లాడక ముందు మనం మాట్లాడుకున్నట్లయితే కొన్ని అంశాలు జాతీయ పార్టీ సహా సంఘటన కార్యదర్శి శివప్రకాష్ అయితే శని ఆదివారాలు 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభకు సంబంధించి ఆశావహాల దగ్గర నుంచి అయితే లిస్టు కూడా తీసుకున్నారు. దాదాపుగా 3000 పైచిలుకు మంది ఎన్నికలకు బరిలో నిలిచేందుకైతే తమ ఆశాభావం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. వారి లిస్టును అంతా తీసుకుంటూ ఇటు సోము వీర్రాజు, ఇటు పురంధేశ్వరి నిన్న సమావేశాల్లో అధిష్టానం ముందైతే మాట్లాడారు. ఈ అంశాల్లో ఎటువంటి పొత్తుల అంశం గురించి మాట్లాడలేదు అని అయితే సోము వీర్రాజు అయితే స్పష్టమైతే చేస్తారు. మరి గతంలో మనం చెప్పుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీజేపీ ముందు ఆఫర్ అయితే ఏదైతే పెట్టారో 35 అసెంబ్లీ అలాగే మిగతా 6 నుంచి 10 స్థానాలకు సంబంధించి ఇవ్వబోతున్నట్లుగా కూడా లోక్సభకు సంబంధించి ఈ పార్టీ నుంచి ఈ 2 పార్టీలకి బీజేపీ, జనసేన 2 పార్టీలకి ఆఫర్ అయితే ఇచ్చారు. గతంలో చెప్పినట్లుగానే జరుగుతున్నట్లుగా కూడా అర్థమవుతుంది. ఈరోజు సాయంత్రానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి అయితే రాబోతున్నారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత మరింత అప్డేట్స్ అయితే దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూసుకోవాలి. వారికి అన్నట్టుగా అంటే ఇప్పటికీ 99 స్థానాలు అయితే అసెంబ్లీకి సంబంధించి 2 పార్టీలు ప్రకటించాయి. అందులో కూడా ఇప్పుడు బీజేపీకి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. 35 స్థానాలకు సంబంధించి 24 జనసేన తీసుకున్నట్లయితే 11 స్థానాలకు సంబంధించి అసెంబ్లీ ఇటు బీజేపీ తీసుకోబోతోంది. ఆ 11కు సంబంధించి వైజాగ్ నార్త్, కైకలూరు, జమ్మలమడుగు ముఖ్యంగా ఈ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మిగతా 8 స్థానాలకు సంబంధించి కూడా లోక్సభ బీజేపీ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వారు కూడా ప్రకటన అయితే చేయబోతున్నారు. ఇందులో 11 అసెంబ్లీకి సంబంధించి వైజాగ్ నార్త్ సంబంధించి విష్ణుకుమార్ రాజు రేస్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కైకలూరు సంబంధించి కామినేని శ్రీనివాస్ రేస్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి రేస్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇటు జనసేనకు సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే వారికి సంబంధించి కూడా 24 స్థానాలకు సంబంధించి ఇంకా రెండో లిస్ట్ కోసం వారే ప్రిపేర్ అవుతున్నారు. మరి బీజేపీకి సంబంధించి 6 నుంచి 9 స్థానాలు లోక్సభ స్థానాలు ఇవ్వడానికి కూడా కసరత్తులు అయితే జరుగుతున్నాయి. అందులో ఎక్కువగా స్థానాలకు సంబంధించి విశాఖపట్నం, అరకు, ఏలూరు, రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట, తిరుపతి, హిందూపురం, విజయవాడ ఈ స్థానాలకు సంబంధించి బీజేపీకి ఆఫర్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరి వారి స్థానాలకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే వైజాగ్ నుంచి జీవీఎల్ పేరు వినిపిస్తుంది. అరకు నుంచి కొత్తపల్లి గీత, ఏలూరు నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి సోము వీర్రాజు కావచ్చు, అలాగే పురంధేశ్వరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే హిందూపురం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్, పరిపూర్ణంద వీరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి విజయవాడకు సంబంధించి సుజనా చౌదరి వినిపిస్తోంది. మరి అలాగే అటువైపు కేసినేని చిన్ని పేరు కూడా వినిపిస్తోంది. ఎందరిలో ఎవరికి అవకాశం ఇవ్వబోతారు అనే దానికి సంబంధించి ఒక స్పష్టత రావడానికి ఈరోజు టీడీపీ అధినేత ఢిల్లీలో పర్యటించిన తర్వాత బీజేపీ కేంద్ర పెద్దలతో సమావేశమైన తర్వాత ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముందు నుంచి మనం మాట్లాడుకున్నట్లు, ముందు నుంచి చెప్పినట్లు టీడీపీ ఇచ్చిన ఆఫర్ను ఏ విధంగా స్వీకరిస్తారు అనే దానిపైన ఒక స్పష్టత రావడానికి ఈరోజు ఒక క్లారిటీ రావడానికి ఈరోజు సమయం దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముందు నుంచి అంటే 2 పార్టీలకి ఇచ్చిన ఆఫర్లు ఏ విధంగా స్వీకరిస్తారు, 35 అసెంబ్లీ, మిగతా 10 స్థానాలకు సంబంధించి లోక్సభకు సంబంధించి ఈ మేరకు ఏ విధంగా స్వాగతిస్తారన్న దానికి ఈరోజు స్పష్టత రావడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు భేటీ అయిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సోము వీర్రాజు నేను చెప్పినట్లుగా మేము పొత్తుల గురించి ఇంకా కేంద్ర అధిష్టానంతో సమావేశం కాలేదు. కేవలం భవిష్యత్తు కోసం 175 అసెంబ్లీ అలాగే 25 స్థానాలకు సంబంధించి మాత్రమే మాట్లాడాం. పొత్తుల గురించి ఎటువంటి చర్చ రాలేదు అని మాత్రం సోము వీర్రాజు మాత్రం చెప్పారు. కానీ
ఆ పొత్తుల గురించి అంశాలు రాకపోయినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఎందుకు ఉండబోతోంది అన్నదానికి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక కొత్త చర్చ అయితే తెర మీదకి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల్లో ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్తుందా, వెళ్ళడం లేదన్న దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత మనకి పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.